హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరెంజ్ ఆర్మీ, మీ అందరికి ఒక క్వశ్చన్. హౌ ఇస్ ది జోస్? ప్రతి ఒక్కరు అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ గెలిచాక మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఎస్ఆర్హెచ్ టీమ్ అని చెప్పాలి. ప్రతి ఒక్క టీం, ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ డౌట్ చేశారు ఎస్ఆర్హెచ్ టీం. ప్రతి మ్యాచ్ ముందు క్రిటిసైజ్ చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఒక వీక్ టీం అన్నారు. బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్లాట్ ట్రాక్ ముందే కొట్టగలరు, బౌలింగ్ ట్రాక్ లో అయితే ఒక రన్స్ కూడా కొట్టలేరని చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఈ టీం సైలెంట్ గా ఆన్సర్ ఇచ్చిందని చెప్పాలి. పవర్ ప్లేలో ఫైర్, మిడిల్ ఆర్డర్స్ లో కంట్రోల్ అండ్ డెత్ ఓవర్స్ విషయానికి వస్తే ప్యూర్ డామినేషన్ చేసిందని చెప్పాలి. ఇది ఒక టీం కాదు, ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టాన్ని నడిపించేది ద గ్రేట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. టోటల్ గా 11 మ్యాచెస్ కంప్లీట్ అవుతాడికి ఒక్కసారి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. దట్ ఈస్ ఎస్ఆర్ఎస్ టీమ్. అన్బీటెన్ గా టేబుల్ టాపర్స్ గా ఉన్న ఎస్ఆర్ఎస్ టీమ్ ని ఎవరైనా బీట్ చేయగలరా అంటే ఇంపాసిబుల్ అని మళ్ళొకసారి ప్రూవ్ చేసింది. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు కూడా డౌట్ చేస్తారా లేదా ఒప్పుకుంటారా? ఈ సీజన్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఆపడం ఎవరి వల్ల కాదు. ప్యాట్ కమిన్స్ కూడా మ్యాచ్ కంప్లీట్ అయినాక హోప్ఫుల్లీ దిస్ సీజన్ అవర్స్ అని క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇంకా ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళి ఫైనల్లో ఆడడానికి రెడీగా ఉందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్. ఇంకా మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ కి నెక్స్ట్ 3 మ్యాచెస్ ఎలాంటి మ్యాచెస్ ఉన్నాయి, అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో మ్యాచెస్ ఎలా గెలుస్తుందో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచాక చాలా రికార్డ్స్ పెట్టిందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్. ఇంకా ఇప్పుడు వరకు అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ 11 మ్యాచెస్ కంప్లీట్ చేసుకుని పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నాక కూడా మరి ఫైనల్ గా అన్ని టీమ్స్ కి 14 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాక ఎస్ఆర్ఎస్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 పొజిషన్ ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఎలాంటి మ్యాచెస్ గెలవాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఎస్ఆర్ఎస్ టీమ్ అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ తో గెలిచిన విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 235 రన్స్ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకుంది విత్ క్లాసికల్ బౌలింగ్ డిపార్ట్మెంట్ తో. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తన అటాక్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ తో మ్యాచ్ అయితే ఈజీగా గెలిపించాడని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్. ఇంకా ముందుగా ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఏ టీం కూడా ఐపీఎల్ ఇలాంటి రికార్డ్ అయితే పెట్టలేదు. 2015 నుంచి 2026 వరకు ఎస్ఆర్ఎస్ టీమ్ అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ తో టోటల్ గా కంటిన్యూస్ గా 9 మ్యాచెస్ గెలిచిందంటే ఇది ఒక బిగ్ రికార్డ్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి అండ్ ఓవరాల్ ఐపీఎల్ లో. ఇంకా సెకండ్ రికార్డ్ సిఎస్కే టీమ్ కి అగెన్స్ట్ ఆర్సీబీ మీద ఉంది ఇన్ చెన్నైలో. ఇలా టోటల్ గా 8 టైమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ ఈ రికార్డ్ ని బద్దలు కొట్టిందని చెప్పాలి అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ తో. ఇంకా ఈ మ్యాచ్ గెలవడానికి అండ్ ఓవరాల్ ఈ ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ ఇంత డామినేషన్ చూపించడానికి మెయిన్ కారణం ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్. చాలా సార్లు మన ఛానల్లో ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతిసారి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి అయితే దాని గురించి ఫుల్ క్లారిటీగా చెప్పుకుంటే ముందుగా మన నెంబర్ 1 ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అయితే మాట్లాడుకోవాల్సింది. మెయిన్ గా తన ఇంపాక్ట్ అయితే వేరే లెవెల్ ఉండబోతుంది ఈ సీజన్ లో. వన్ సైడ్ బ్యాటింగ్ తో అయితే ఇంకొక సైడ్ బౌలింగ్ తో ఈ 2 డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్న ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ చూసుకున్నా తను ఆడిన జస్ట్ 13 బాల్స్ లో 29 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ 220 ప్లస్ అవుతుంది. మెయిన్ గా 19th ఓవర్స్ లో కొడుతున్న సిక్సెస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయని చెప్పాలి తన దగ్గర నుంచి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ యొక్క మెయిన్ బ్యాట్స్మెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తను వేసిన ఫస్ట్ బాల్ లోనే తనైతే ఈజీగా అవుట్ చేశాడని చెప్పాలి. ఈ సీజన్ లో ఒక ప్రభ్సిమ్రాన్ సింగే కాదు, మెయిన్ వికెట్స్ లైక్ సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే అండ్ ముంబై ఇండియన్స్ జరుగుతున్నప్పుడు బిల్ జాక్స్ ఇలాంటి బిగ్ వికెట్స్ అని ప్రతి ఒక్క మ్యాచ్ లో తీస్తూ తన బౌలింగ్ ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి సీజన్ ప్రతి మ్యాచ్ చూపిస్తూనే ఉన్నాడు. తన పేస్ గురించి మాట్లాడుకుంటే నియర్లీ 140 వరకు అయితే కన్ఫామ్ గా ప్రతిసారి వేస్తున్నాడు. కాబట్టి ఈ సీజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ దొరికాడని చెప్పారు మళ్ళీ మన ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇంకా ముందుగా నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యాక తనకైతే ఫీల్డింగ్ చేయడంలో ఇంజరీ ప్రాబ్లమ్ తో బయటకి అయితే వెళ్ళిపోయాడు. బట్ ఇది ఇంజరీయా లేదంటే క్రాంప్స్ వచ్చాయని డౌట్ అయితే ఉంది ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి. ఇంకా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం తనకైతే ఎలాంటి ఇంజరీ అయితే లేదు, అది జస్ట్ క్రాంప్స్ మాత్రమే. నెక్స్ట్ మ్యాచ్ కోసం నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ఫిట్ గా ఉంటున్నాడు అండ్ జీటీతో కూడా తన బౌలింగ్ అండ్ తన బ్యాటింగ్ తో మ్యాచ్ ని గెలిపిస్తున్నాడు అగైన్. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా మన టీమ్ లో మెయిన్ ప్లేయర్స్ లైక్ సకీబ్ హుసేన్, ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగ, శివంగ కుమార్, ప్రఫులింగి ఇలాంటి బౌలర్స్ అందరూ ఫుల్ ఫామ్ అండ్ ఫుల్ ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు అని చెప్పాలి. ఇంకా మెయిన్ గా సకీబ్ హుసేన్ గురించి మాట్లాడుకున్నా అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ టోటల్ గా 4 ఓవర్స్ లో 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినా తను ఇచ్చిన 40 రన్స్ లో తను వేసిన ఫస్ట్ ఓవర్ లోనే 19 రన్స్ అయితే టోటల్ గా ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ 3 ఓవర్స్ లో జస్ట్ 21 రన్స్ మాత్రమే. ఇంకా ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఆఫ్టర్ పవర్ ప్లే తన దగ్గర నుంచి ఎంత బెస్ట్ బౌలింగ్ చూస్తున్నాం. మెయిన్ గా తను వేస్తున్న స్లోర్ బాల్స్ అయితే ఏ ప్లేయర్ కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఇది గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇంకా మన నెక్స్ట్ బౌలర్ గురించి మాట్లాడుకున్న ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి కూడా వండర్ఫుల్ బౌలింగ్ అండ్ బెస్ట్ క్యాప్టెన్సీ చూస్తున్నామని చెప్పాలి మనం. ఒక్కసారి ఇషాన్ కిషన్ అంత మంచి క్యాప్టెన్సీ చేసాక కూడా తనకి ఎందుకు క్యాప్టెన్సీ ఇచ్చారంటే ఇలాంటి అటాక్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాడని. కాబట్టి టోటల్ గా తన వేసిన 4 ఓవర్స్ లో 34 రన్స్ ఇచ్చి అండ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఓవరాల్ గా ఇంపార్టెంట్ సిచువేషన్ లో ఏ బౌలర్ కి ఏ టైంలో వేపించాలి, తన ఓవర్స్ ఏ టైంలో వేపించుకోవాలి, ప్రతి ఒక్కటి ఫుల్ క్లారిటీగా ఉన్నాయని చెప్పాలి తనకి. ఇంకా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఇషాన్ మలింగ ఈ బౌలర్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అని చెప్పాలి ఈ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ తరపున నుంచి. ఇంకా ఇప్పటి వరకు టోటల్ గా 11 మ్యాచెస్ ఆడితే ఈ 11 మ్యాచెస్ లో 16 వికెట్స్ తీసి టాప్ ఆఫ్ ది టేబుల్ లో ఉన్నాడని చెప్పాలి బౌలింగ్ లిస్ట్ లో. ఇంకా ప్రతి ఒక్క మ్యాచ్ తన ఇంపాక్ట్ఫుల్ నాక్ అయితే ప్రతిసారి చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా తను వేసిన 4 ఓవర్స్ లో జస్ట్ 36 రన్స్ మాత్రమే విత్ 1 వికెట్. ఇంకా మెయిన్ గా ఈ మ్యాచ్ లో ఇంకేమైనా బెస్ట్ బౌలర్స్ ఉన్నారంటే శివంగ కుమార్. మెయిన్ గా శివంగ కుమార్ గురించి మాట్లాడుకున్నా ప్రతిసారి తనైతే హార్డ్ సిచువేషన్ వచ్చి మ్యాచ్ ని ఎలా టర్న్ చేస్తున్నాడో ప్రతి ఒక్క మ్యాచ్ లో మనం చూస్తూనే ఉన్నాం. మెయిన్ గా ఈ సీజన్ లో తనైతే
ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ కి బౌలింగ్ చేయడం వల్ల తన రన్స్ అయితే డిస్టర్బ్ అయినా అండ్ తన వికెట్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ బ్యాటర్‌ని ఔట్ చేసి తనేంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు ఈ మ్యాచ్‌లో కూడా. కానీ ఓవరాల్‌గా తనేసిన 4 ఓవర్స్‌లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తనేసిన ఫస్ట్ 2 ఓవర్స్ జస్ట్ 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ లాస్ట్ 2 ఓవర్స్ అప్పటికి మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ అదుపులోకి వచ్చినా అప్పుడు కూపర్ కాన్లీ తనైతే అటాక్ చేసి టోటల్‌గా 2 ఓవర్స్‌లో 33 రన్స్ అయితే ఇచ్చాడు లాస్ట్ మినిట్‌లో. లేకపోయింటే ఈ మ్యాచ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్ చూసేవాళ్ళం మళ్ళా శివంగ కుమార్ దగ్గర నుంచి. ఇంకా ఇలాగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర నుంచి ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగ, సకీబ్ భూషణ్, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ కుమార్ ఈ టాప్ 5 బౌలర్స్ అయితే అదరగొడుతున్నారు ప్రతి ఒక్క మ్యాచ్‌లో. ఇంకా వీళ్ళతో పాటు అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ హర్ష డూబెని తెచ్చినా తనని కూడా అగైనెస్ట్ లెఫ్ట్ హ్యాండర్స్‌తో వేపడం వల్ల తనకైతే ఫుల్ రన్స్ వచ్చాయి కాబట్టి మాక్సిమం నెక్స్ట్ మ్యాచ్‌కి అయితే తన ప్లేస్‌లో ప్రఫులింగ్ అనేది తేవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా అగైనెస్ట్ జీటీతో ఆడుతున్నాం కాబట్టి మాక్సిమం 100% ప్రఫులింగే రాబోతున్నాడు హర్ష డూబే ప్లేస్‌లో. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగ, సకీబ్ భూషణ్, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ కుమార్ అండ్ ప్రఫులింగ్ ఈ టాప్ 6 బౌలర్స్ నుంచి అయితే బెస్ట్ బౌలింగ్ చూస్తున్నాం ఈ సీజన్‌లో. ఇంకా పవర్ ప్లేలో ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర నుంచి ఎలాంటి బౌలింగ్ చేస్తారని చూసుకుంటే మెయిన్‌గా పవర్ ప్లేలో ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి 2 ఓవర్స్ ప్రతి ఒక్క మ్యాచ్‌లో చూస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ కూడా. మెయిన్‌గా పవర్ ప్లే నుంచి వికెట్ తీసుకొని అండ్ కంట్రోల్ చేస్తే మ్యాచ్‌ని అయితే ఈజీగా గెలుస్తాం కాబట్టి ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి 2 ఓవర్స్ అయితే చూడాల్సిందే ప్రతి ఒక్క మ్యాచెస్‌లో. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా అటాకివ్ కెప్టెన్సీ ఎలా ఉందంటే మెయిన్‌గా పవర్ ప్లేలో ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి 2 ఓవర్స్, ఇషాన్ మలింగ దగ్గర నుంచి 2 ఓవర్స్, నితీష్ కుమార్ రెడ్డి నుంచి 1 ఓవర్ అండ్ సకీబ్ భూషణ్ నుంచి ఇంకొక ఓవర్ చూస్తున్నాం. కానీ ఈ బౌలింగ్ అటాక్‌లో ఇంకో కొంచెం చేంజెస్ చేస్తే ఇంకా బెటర్ ఉందని నేనైతే అనుకుంటున్నా. మెయిన్‌గా మనకి నెక్స్ట్ మ్యాచెస్ అగైనెస్ట్ జీటీ, సీఎస్‌కే అండ్ ఆర్‌సీబీ. ఈ టాప్ 3 టీమ్స్‌తో మనమైతే పవర్ ప్లేలో మెయిన్‌గా ప్యాట్ కమిన్స్ 2 ఓవర్స్, నితీష్ కుమార్ రెడ్డి మంచి బౌలింగ్ చేసి పవర్ ప్లేలో తన 2 ఓవర్స్ అయితే కంప్లీట్ చేయాలి ప్యాట్ కమిన్స్. ఇషాన్ మలింగ దగ్గర నుంచి 1 ఓవర్ అండ్ సకీబ్ భూషణ్ నుంచి ఇంకొక ఓవర్. ఇంకా ఇలా 6 ఓవర్స్ పవర్ ప్లేలో కంప్లీట్ చేసుకుంటే మ్యాచ్‌ని అయితే ఇంకా స్ట్రాంగ్‌గా చేయొచ్చు నెక్స్ట్ డెత్ ఓవర్స్ అండ్ మిడిల్ ఓవర్స్‌లో. ఇది ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క ఫుల్ బౌలింగ్ లిస్ట్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్. ఎవరైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్ బౌలింగ్ వీక్ ఉందన్నారో మెయిన్‌గా ఒక విషయం అయితే క్లారిటీ ఇవ్వాల్సింది. ఇప్పటివరకు టోటల్‌గా ఎస్ఆర్‌హెచ్ 7 మ్యాచెస్ గెలిస్తే ఇప్పటివరకు ఈ 7 మ్యాచెస్‌లో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి. మెయిన్‌గా ఈ 7 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్‌లో 4 టైమ్స్ బౌలర్స్‌కే వచ్చాయి. ఇక్కడే అర్థం చేసుకోండి ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క బౌలింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కటి క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఎస్ఆర్‌హెచ్ టీమ్ టోటల్‌గా 14 మ్యాచ్ కంప్లీట్ అవుతానికి టాప్ 2లో ఉండాలంటే ఏం చేయాలో చూసుకుంటే మెయిన్‌గా ఈ డిస్కషన్ మొత్తం బిఫోర్ ది ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్‌కి ముందు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మ్యాచ్ కంప్లీట్ అయినాక పాయింట్స్ టేబుల్ ఎలా ఉంటుందో మనకి ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఫస్ట్ పొజిషన్, పంజాబ్ కింగ్స్ సెకండ్ పొజిషన్, ఆర్‌సీబీ థర్డ్ పొజిషన్‌లో అయితే ఉంది. ఇంకా టోటల్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్ 11 మ్యాచెస్‌లో 7 గెలిచి 14 పాయింట్స్‌తో ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా 10 మ్యాచెస్‌లో 6 మ్యాచెస్ గెలిచి 13 పాయింట్స్‌తో ఉంది. అండ్ ఆర్‌సీబీ కూడా 9 మ్యాచెస్‌లో 6 మ్యాచెస్ గెలిచి 12 పాయింట్స్‌తో ఉంది. అండ్ ఆర్ఆర్ టీమ్ కూడా 10 మ్యాచెస్‌లో 6 గెలిచి 12 పాయింట్స్. అండ్ జీటీ విషయానికి వస్తే 10 మ్యాచెస్‌లో 6 గెలిచి 12 పాయింట్స్. ఇలా టాప్ 5 టీమ్స్ అయితే 12, 13, 14 పాయింట్స్ అయితే నిలిచింది. మరి ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ టేబుల్ టాపర్స్ అండ్ ఫస్ట్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్ ఉండాలంటే ఏం చేయాలంటే మినిమం వాళ్ళకున్న నెక్స్ట్ 3 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ అయితే పక్కా గెలవాల్సింది. అప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ టాప్ 1లో ఆర్ టాప్ 2లో ఉండే ఛాన్సెస్ అయితే మాక్సిమం 99% అయితే ఉన్నాయి. ఒకసారి ఎందుకని చూసుకుంటే ఆర్‌సీబీ కూడా 18 పాయింట్స్ కావాలంటే వాళ్ళు ఆడుతున్న 5 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు కూడా 18 పాయింట్స్ అయితే ఫినిష్ చేస్తారు. అండ్ కమింగ్ టు పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళు కూడా టాప్ 1 ఆర్ టాప్ 2లో ఫినిష్ చేయాలంటే ఇంకా వారికున్న 4 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ గెలిస్తేనే టాప్ 1 ఆర్ టాప్ 2లో ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మెయిన్‌గా ఇక్కడ పంజాబ్ టీమ్స్ కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న 4 మ్యాచెస్ కూడా అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ అండ్ ఎల్ఎస్‌సి. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై అండ్ ఆర్‌సీబీ ఈ 3 టీమ్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ టీమ్సే. మెయిన్‌గా ముంబై ఇండియన్స్ కూడా వాళ్ళదైన రోజులు ఎలా ఆడతారో మనం చూస్తూనే ఉన్నాం. పంజాబ్ కొంచెం కష్టం అని చెప్పాలి. వాళ్ళకున్న 4 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ గెలిస్తే మాత్రమే టాప్ 2లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకే ఎస్ఆర్‌హెచ్ టీమ్ మెయిన్‌గా వాళ్ళు ఆడుతున్న 3 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ గెలవాల్సిందే. సో అందుకోసం జీటీతో అండ్ సీఎస్‌కేతో ఈ 2 టీమ్స్ గెలిచేస్తే ఇంకా ఈజీగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే టాప్ 2లో ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అగైనెస్ట్ జీటీతో గెలవాలంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇలాంటి ప్లానింగ్స్‌తో రావాలి. దాని గురించి ఫుల్ క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం.